కాడ గుంపడి వీకమంటే వీకాలన్నాడు గరక. ఇది పెద్దలు చెప్పిన ముచ్చట. వీళ్ళు గుంపెడు కాదు గంపడి వీక్తానికి పోయినట్టు కొడుతుంది చూడకపోతే. ఓళ్ళు ముచ్చట అనుకుంటారు. ఇది కింద ఒక పేపర్ కటింగ్ వస్తుంది చూడురే. సామాజిక తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడుతున్న మా అక్క కల్వకుంట్ల కవితక్క గారు మన ఎమ్మెల్సీ గారికి అమెరికాకి వెళ్ళి వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం అనుకుంటా పోయిరు. అవునా అన్నలారా? సామాజిక తెలంగాణ అంటే ఏంద్రా వాయా? 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర అధికారం పెట్టుకొని ఎవరికి సామాజిక తెలంగాణలో ఎవరికి ఏ పదవులు ఇచ్చిరు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిరు, ఏం కథ? సామాజిక తెలంగాణ అంటే ఏందులా? ఆమెనే చెప్పే సామాజిక తెలంగాణ రాలేదు వాయ్యా కేసీఆర్, మన పాలన పాడైపోను సామాజిక తెలంగాణ రాలేదని ఆమె అన్నది. మళ్ళీ ఈమెనంట అధికారం పోయినాక సామాజిక తెలంగాణ కోసం పోరాడుతుంటే ఆమెకి వీళ్ళు స్వాగతం పలుకుతందుకు పోయారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇట్లా ఉన్న అన్ని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగితే సామాజిక తెలంగాణ వచ్చినట్టు. మరి ఏడ జరిగిందే? విగన పోయినారు తరాద పట్టుకొని జోకుతందుకు. మా అమ్మగాని వెనుకకు రాలిపోయి పాడైపోను. కూలికి పోయినా కాడ గుంపడి వీకమంటే వీకాలన్నాడు గరక. ఇది పెద్దలు చెప్పిన ముచ్చట. వీళ్ళు గుంపెడు కాదు గంపడి వీక్తానికి పోయినట్టు కొడుతుంది చూడకపోతే. ఓళ్ళు ముచ్చట అనుకుంటారు. ఇది కింద ఒక పేపర్ కటింగ్ వస్తుంది చూడురే. సామాజిక తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడుతున్న మా అక్క కల్వకుంట్ల కవితక్క గారు మన ఎమ్మెల్సీ గారికి అమెరికాకి వెళ్ళి వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం అనుకుంటా పోయిరు. అవునా అన్నలారా? సామాజిక తెలంగాణ అంటే ఏంద్రా వాయా? 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర అధికారం పెట్టుకొని ఎవరికి సామాజిక తెలంగాణలో ఎవరికి ఏ పదవులు ఇచ్చిరు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిరు, ఏం కథ? సామాజిక తెలంగాణ అంటే ఏందులా? ఆమెనే చెప్పే సామాజిక తెలంగాణ రాలేదు వాయ్యా కేసీఆర్, మన పాలన పాడైపోను సామాజిక తెలంగాణ రాలేదని ఆమె అన్నది. మళ్ళీ ఈమెనంట అధికారం పోయినాక సామాజిక తెలంగాణ కోసం పోరాడుతుంటే ఆమెకి వీళ్ళు స్వాగతం పలుకుతందుకు పోయారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇట్లా ఉన్న అన్ని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగితే సామాజిక తెలంగాణ వచ్చినట్టు. మరి ఏడ జరిగిందే? విగన పోయినారు తరాద పట్టుకొని జోకుతందుకు. మా అమ్మగాని వెనుకకు రాలిపోయి పాడైపోను.